ఇప్పుడే ఎన్గోల్డ్ బయర్స్ కి కాల్ చేయండి. మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. సార్, విత్ ఇన్ ఇండియా మనము మనీ సేవ్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ఆల్సో చాలా ఆప్షన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి కదా. కొంతమంది ఓవర్సీస్లో కూడా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఓవర్సీస్లో చేస్తే మంచిదా, లేదంటే ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయి అండ్ ఎవరు చూస్ చేసుకోవాలి ఇవి? వెరీ గుడ్ క్వశ్చన్. ఎస్పెషల్లీ ఏంటంటే ఈ ఓవర్సీస్ ఫండ్స్ మీద, ఓవర్సీస్ ఇన్వెస్ట్మెంట్ మీద లాస్ట్ 2 years నుంచి మచ్ మోర్ ఇంట్రెస్ట్ వచ్చింది. రీజన్ కొంచెం మన ఇండియన్ మార్కెట్స్ ఒక స్మాల్ రేంజ్లోనే 2 సంవత్సరాల దగ్గర అక్కడే ఉండిపోవడం వల్ల ఎట్ ద సేమ్ టైం మోస్ట్ ఆఫ్ ద ఎకానమీస్లో యూఎస్లో కానివ్వండి, ఇటు ఏషియాలో కానివ్వండి, యూరోప్లో కూడా ఈ టైంలో మంచి రిటర్న్స్ ఇచ్చాయి ఆ ఇండెక్స్లు కానీ అక్కడ కూడా. సో అందుకే ఏంటంటే ఒక రకమైన ఇంతవరకు పట్టించుకొని, ఎందుకంటే మన డొమెస్టిక్ మార్కెట్స్ వర్ గివింగ్ గుడ్ రిటర్న్స్, అందరికీ ఎప్పుడు బాగా ఇస్తున్నాయి. అలాంటప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్ల వైపు చూడాల్సిన అవసరం ఇంతకుముందు లేకుండా. బట్ రైట్ నౌ మనం వద్దన్నా అందరికీ ఇంట్రెస్ట్ మొదలైంది. ఒకసారి ఇంట్రెస్ట్ మొదలైందంటే కంపెనీస్ కూడా ఆప్షన్స్ తీసుకొస్తాయి. సో నౌ వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఆప్షన్స్. ఫస్ట్ అసలు ఎందుకు అసలు ఇన్వెస్ట్ చేయాలా, చేస్తే ఏంటి జాగ్రత్తలు? ఫస్ట్ థింగ్ ఫర్ షూర్ వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే డైవర్సిఫికేషన్. సో మనం ఎలా డైవర్సిఫికేషన్ అంటామో, ఓన్లీ బై ఇండియన్ మార్కెట్ ఎక్స్పోజర్, వేరే గ్లోబల్ మార్కెట్స్ ఎక్స్పోజర్ కూడా ఒక డైవర్సిఫికేషన్ లాగా వర్కౌట్ అవుతుంది. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ రీజన్ ఏంటంటే కొన్ని సెక్టార్లకి ఇండియాలో స్టాక్సే లేవు, ఆర్ సెక్టర్ అనేది ఇండియాలో లిస్టెడ్ ఎంటిటీస్ లేవు, బట్ నీకు ఎక్స్పోజర్ కావాలి. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద టెక్ స్టాక్స్ ఉన్నాయి, ఇండియాలో లేవు. ఇండియాలో మోస్ట్లీ అవుట్సోర్సింగ్ కంపెనీస్, ట్రెడిషనల్ ఇండియన్ కంపెనీస్ విచ్ ఆర్ ఆఫరింగ్ యాజ్ ఏ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఉన్నాయి, కానీ ప్రోడక్ట్ బేస్డ్లో చాలా తక్కువ కంపెనీస్ ఉన్నాయి. బట్ నీకు ఇంట్రెస్ట్ ఉంది, అట్లాంటప్పుడు గ్లోబల్ యూఎస్ది కానీ, ఆర్ లైక్ ఎగ్జాంపుల్ లాస్ట్ 1.5 year థీమ్ ఏంటి, సెమీ కండక్టర్ స్టాక్స్ కానివ్వండి, ఆర్ ఏఐలో కానీ ఇట్లాంటి స్టాక్స్, అవి కూడా పెద్దగా ఇండియాలో లేవు, డైరెక్ట్ ఎక్స్పోజర్ లేవు. సో అందుకోసమే చూసాం సౌత్ కొరియన్ మార్కెట్ సెమీ కండక్టర్స్ ఆర్ తైవాన్ మార్కెట్ 100%, 200% పెరిగాయి అక్కడ. వెదర్ ఇప్పుడు సౌత్ కొరియాలో అయితే 2 పెద్ద కంపెనీలు, శాంసంగ్, హైనిక్స్, నియర్లీ 50% ఆఫ్ ఇండెక్స్ పెరిగాయి. సో అట్లాంటి స్టాక్స్ ఇండియాలో లేవు. సో మన ఇన్వెస్టర్స్కి ఆ టైంలో ఈవెన్ ఎఫ్ఐఎస్ కూడా ఇండియాలో లేదు కాబట్టి తీసుకెళ్ళిపోయి అటు ఏషియన్ ఎకానమీస్లో డబ్బులు పెట్టేశారు. సో అదొక రీజన్ వై మార్కెట్ డెంట్ గ్రో. సో అట్లాంటి సిచ్యువేషన్ కూడా గ్లోబల్ ఇన్వెస్టింగ్ పనికి వస్తుంది. నీకు మైనింగ్ స్టాక్స్ కావాలి, మేబీ బ్రెజిలియన్ ఇండెక్స్లో పెట్టచ్చు. నువ్వు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కావాలి, చైనా దాకా వెళ్ళిపోవచ్చు. సో అట్లా నీకు ఇంట్రెస్ట్ బట్టి ఏదైనా ఎక్స్పోజర్ స్పెసిఫిక్ సెక్టర్ కావాలి అన్నా యూ కెన్ హ్యావ్ ఎన్ ఆప్షన్ అనమాట. సో గోల్డ్ అనుకున్నాము, లాస్ట్ టైం గోల్డ్ వచ్చింది. గోల్డ్ స్టాక్స్లో కొన్నే ఉన్నాయి ఇండియాలో, బట్ దెర్ ఈజ్ క్వైట్ అ ఫ్యూ ఇండెక్స్. గోల్డ్ మైనర్ ఇండెక్స్ అని యూఎస్లో ఉంది, క్వైట్ అ ఫ్యూ ఇండెక్సెస్ ఉన్నాయి. కాపర్ ఉంది, కాపర్ ఇండియాలో 2-3 లిస్టెడ్ కంపెనీస్ తప్ప ఆప్షన్ లేదు. నీకు కాపర్ మీద వ్యూ ఉంది, యూ కెన్ గో అండ్ మల్టిపుల్ ఇండెక్స్లు ఉన్నాయి, మల్టిపుల్ ఈటీఎఫ్స్ ఉన్నాయి అక్కడ. సో ఆప్షన్ ఒకటి. థర్డ్ ఒకటి ఆబ్వియస్లీ నేను చెప్పింది ఆల్రెడీ, డొమెస్టిక్ మార్కెట్ వొలటిలిటీ బాగాలేనప్పుడు ఇట్ గివ్స్ యాజ్ ఎన్ హెడ్జ్ అనమాట ఇది ఇంటర్నేషనల్ ఇన్వెస్టింగ్. అట్లాగే కొన్ని కేసుల్లో నేను చెప్పినట్టు ప్రాఫిట్ పొటెన్షియల్ ఎక్కువగా ఉంటుంది. మనకు తెలుసు ఈ కంట్రీ ఈజ్ డూయింగ్ వెల్, సో అప్పుడు ఆ కంట్రీ నుంచి మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో యూ కెన్ ఆల్వేస్ యూజ్ దిస్ ఆపర్చునిటీ. మన మార్కెట్ బాగాలేనప్పుడు కూడా యూ కెన్ గెట్ రిటర్న్స్ అవుట్ ఆఫ్ డిఫరెంట్ మార్కెట్స్ అండ్ స్టెబిలైజ్ యువర్ టోటల్ పోర్ట్ఫోలియో అనమాట. సో దీంతో పాటు కొద్దిమందికి ఏంటంటే రూపీ ఇంకా డిప్రిషియేట్ అవుతుందనే భయం ఉంది. ఇప్పుడు ఆల్రెడీ 95 దగ్గర ఉన్నాము, ఈ సంవత్సరం 97 కూడా టచ్ అయింది, అక్కడ నుంచి 100 కూడా టచ్ అవుతుందనే భయాలు ఉన్నాయి. సో నీవు అన్నీ కూడా రూపీ యాసెట్స్లో కాకుండా డాలర్స్లో కానీ, యూరోస్ కానీ, యెన్స్ కానీ, ఆర్ అదర్ కరెన్సీలో కూడా మనం హెడ్జ్ చేసుకోవడానికి, అంటే కరెన్సీ హెడ్జ్ కూడా చాలామంది ఓవర్సీస్ ఇన్వెస్ట్మెంట్స్ వాడుతూ ఉంటారు. లాస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం అన్ని గ్లోబల్ బిజినెసెస్, మనము ఫేస్బుక్కి, అమెజాన్కి ఇన్ని డబ్బులు కడతా ఉన్నాం, అంటే దే ఆర్ మేకింగ్ మనీ ఫ్రమ్ అస్. వై నాట్ ఐ ఓన్? బికాజ్ మనం టాటా, రిలయన్స్ అన్నిట్లలో, జియోలో మనం ఎలా కస్టమరో జియో షేర్లు కొనడానికి కూడా మనకు అవకాశం ఉంది. వేరేస్ ఆల్ దీస్ గూగుల్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా ఐ వాంట్ టు బికమ్ ఈక్విటీ పార్ట్నర్ అనుకుంటే ఇండియాలో నుంచి ఆప్షన్ లేవు. సో ఇవి రీజన్స్. కాకపోతే వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే తప్పు చేయకూడదు, కొన్ని తప్పులు చేయకూడదు పక్కా. ఏంటంటే దిస్ షుడ్ బి మ్యాక్సిమం 10 to 15. నువ్వు మరీ హై రిస్క్ టేకర్ కానీ ఆర్ నువ్వు అగ్రెసివ్ అయితే మ్యాక్సిమం 25% కన్నా మీ పోర్ట్ఫోలియోలో ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉండకూడదు. అంటిల్ అన్లెస్ నీ వ్యూ నేను బయటికి వెళ్ళిపోతాను అనుకుంటే తప్ప నీకు అంతకన్నా ఎక్కువగా ఉండకూడదు.
హెవీ రిస్క్ అవుతుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ టాక్సేషన్ కానీ మళ్ళీ రిటర్న్ తీసుకురావాలన్నా లాట్ ఆఫ్ ఇష్యూస్ ఉంటాయి. సో ఇది దెన్ ఇవంతా బాగానే మరి ఎలా పెట్టచ్చు? ఒకటి సింపుల్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా అంటే మ్యూచువల్ ఫండ్స్, ఇది ఓవర్సీస్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, చాలా క్వైట్ ఫ్యూ ఫండ్స్ ఉన్నాయి. ఇందులో పెట్టడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఎటువంటి టీసీఎస్ అనేది, బికాజ్ మనం డబ్బులు ఫారిన్కి ఏమైనా పంపించాలన్న ఏదన్నా కానీ ట్యాక్స్ కలెక్షన్ సోర్స్ అని 20% ముందు టీసీఎస్ కట్టి తర్వాత మనం ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేప్పుడు దాన్ని రిటర్న్ తీసుకోవాలి. సో మామూలుగా నువ్వు డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేస్తానంటే, ఎందుకంటే దర్ ఇస్ అనదర్ మెథడ్, నువ్వు డిమాట్ కానీ అక్కడ అకౌంట్స్ ఓపెన్ చేయొచ్చు, బట్ నువ్వు పెట్టినప్పుడు టీసీఎస్ అప్లై అవుతుంది. అలా కాకుండా సింపుల్ మెథడ్ ఓవర్సీస్ మ్యూచువల్ ఫండ్స్, గ్లోబల్ ఈటీఎఫ్స్తో ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఎందుకంటే ఈ ఈటీఎఫ్స్ కొత్తగా ఎక్కువ ఇష్యూ చేయట్లేదు, ఉన్న ఈటీఎఫ్స్నే కొనడం అమ్మడం జరుగుతున్నప్పుడు ఏంటంటే యాక్చువల్ వాల్యూ ఈటీఎఫ్ అండర్ లయింగ్ యూనిట్ వాల్యూకి ఇక్కడ మార్కెట్లో ట్రేడ్ అవుతున్న వాల్యూకి 10%, 20%, 30% ప్రీమియం ఉందంటే మనం ఎక్కువ పెట్టి కొంటున్నాం. సో సడన్గా స్టక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది ఒక మార్గం. కానీ అండ్ ఈ మార్గాల్లో మ్యూచువల్ ఫండ్ మార్గంలో ప్రాబ్లం ఏంటంటే ఇండస్ట్రీ క్యాపింగ్ $10 బిలియన్ సంవత్సరానికి ఉంది. ప్రభుత్వం అంతకన్నా ఎక్కువ ఇవ్వట్లేదు, నువ్వు అంతకన్నా ఎక్కువ పెట్టడానికి లేదు, ఇన్వెస్ట్ చేయడానికి లేదు. సో అది యూజువల్లీ ఫస్ట్ 2-3 monthsలోనే అయిపోతుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఇంకొక ఆల్టర్నేట్ మెథడ్ చాలామందికి తెలియదు, ఇది చెప్దాం అనుకున్నాను. ఇది కూడా ఏంటంటే కొన్ని మ్యూచువల్ ఫండ్స్, రెగ్యులర్ డైవర్సిఫైడ్ మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ అనుకోండి, అవి కూడా వాటి ఈక్విటీ ఎక్స్పోజర్ ఓవర్సీస్ ఈక్విటీకి ఇస్తున్నాయి. అక్కడ కొన్ని 24-25% వరకు కూడా వాటి టోటల్ ఏఎం ఓవర్సీస్ ఎక్స్పోజర్ ఉంది. సో ఎవరికైతే ఓవర్సీస్ మీద నమ్మకం ఉందో బట్ ఎట్ ద సేమ్ టైం నాకు ఎలా పెట్టాలో మార్గం తెలియకపోతే వెరీ సింపుల్ ఏంటంటే ఫైండ్ ఈ ఓవర్సీస్ ఈక్విటీ పర్సంటేజ్ 15-20% కన్నా ఎక్కువ ఉన్న ఫండ్స్ని పెట్టారనుకోండి, ఆటోమేటికలీ మీ పోర్ట్ఫోలియోలో ఓవర్సీస్ ఎక్స్పోర్ట్ అవుతుంది. మళ్ళీ అందులో టీసీఎస్ లాంటి గొడవ ఉండదు. సో చాలా ఫండ్స్ ఉన్నాయి అట్లా. సో ఇంకొక వీడియో క్రియేట్ చేద్దాము ఏవేవి ఫండ్స్ ఉన్నాయో, బట్ మార్గాలు అయితే చాలా ఉన్నాయి. అట్లని చెప్పి 100% వెళ్ళకండి, తర్వాత ఇబ్బందులకు గురవుతారు. సో హ్యావ్ 10-15%. ఇట్ ఈస్ అ వెరీ గుడ్ హెడ్జ్ అగైనెస్ట్ లాట్ ఆఫ్ థింగ్స్. సో ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ అబ్రాడ్ ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ పెరుగుతుంది కానీ తగ్గదు ఇది. సో ఈ మార్గాలు కూడా పెరుగుతాయి. ఇప్పటికే చాలా రకాలు ఉన్నాయి. ఈవెన్ గిఫ్ట్ సిటీ అవుట్ బౌండ్ అనేది ఇంకొకటి ఉంది, కానీ అక్కడ కూడా టీసీఎస్ అప్లై అవుతుంది. 20% మనం అంటే 100 పెడితే 80 యాక్చువల్ ఇన్వెస్ట్ అవుతుంది, 20 మళ్ళీ రిటర్న్ తర్వాత వస్తాయి. సో కానీ మార్గాలు చాలా ఉన్నాయి. ఓకే, బట్ ఇప్పుడు కొంచెం ఇది క్రైసిస్ టైం కదా సార్, బయట గ్లోబల్ లెవెల్లో స్టాండర్డ్స్ అంటే యూఎస్లో కానీ లేదంటే ఇరాన్ వార్ సంబంధించి ఈ టైంలో పెట్టొచ్చా, లేదంటే తక్కువ ఉన్నప్పుడు పెడితే బెటర్, ఎక్కువ ఉన్నప్పుడు పెడితే బెటర్ అంటే? ఐడియల్గా తక్కువ ఉన్నప్పుడు పెట్టాలి. ఇప్పుడు యూఎస్ మార్కెట్స్ మోరార్లెస్ కొంచెం టాప్లో ఉన్నాయి. లాస్ట్ 1 year నుంచి కూడా దే ఆర్ ఆల్వేస్ న్యూ పీక్స్ ఉన్నాయి. బట్ కొన్ని స్పెసిఫిక్ సెక్టర్స్ ఇంకా చీపర్ ఉన్నాయి. కొన్ని స్పెసిఫిక్ నాట్ జస్ట్ యూఎస్, నువ్వు కావాలంటే చైనా యూజ్ చేసుకోవచ్చు, ఇన్వెస్ట్ చేయొచ్చు, హాంకాంగ్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, జపనీస్, కొరియన్, తైవనీస్ ఆర్ మన సౌత్ అమెరికన్ మార్కెట్స్లో చాలా ఎక్స్పోజర్ ఉంది. చాలా రకాల ఫండ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈటీఎఫ్స్ చాలా వచ్చాయి, చాలా మ్యూచువల్ ఫండ్. ఇవి చాలా చిన్న ఏయుఎంతో రన్ అవుతాయి. 50 నుంచి 100-150 కోట్లు, 200 కోట్ల ఏయుఎంతో రన్ అయ్యే ఈటీఎఫ్స్ ఫండ్స్ చాలా ఉన్నాయి. సో ఇది అందరికీ తెలియదు, బట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం they can always approach their financial advisor or people like me who can guide you. Right. Perfect. So thank you so much. Thank you. And for more videos, please subscribe to Idream. Please subscribe to Idream. Please subscribe Idream. And please subscribe to Idream. For more videos, subscribe to Idream. please like, share and subscribe to the channel. Congratulations, Idream. Subscribe to Idream. Subscribe to Idream. So subscribe to Idream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to Idream. Subscribe iDream. Please subscribe to Idream. ఐడ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to Idream. Subscribe to Idream. Please subscribe to Idream. Please subscribe Idream Media. Please do subscribe to Idream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to Idream.